విశాఖ నగరం మద్దిలపాలెం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో జాతీయ రహదారిపై తోపుడు బళ్ల వర్తకులు ఆందోళన చేపట్టారు. ఎన్నో ఏళ్లుగా చిరు వ్యాపారం చేసుకుంటున్న తమను ఆర్టీసీ అధికారులు ఖాళీ చేయించడం కోసం కుట్రలు చేస్తున్నారంటూ నిరసన వ్యక్తం చేశారు. ఆర్టీసీ జీవీఎంసీ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా తోపుడు బళ్ల వ్యాపారుల సంఘం ప్రధాన కార్యదర్శి సింహాచలం, మద్దిలపాలెం సంఘం గౌరవ అధ్యక్షుడు వెంకట్రావు మాట్లాడుతూ జాతీయ రహదారి స్థలంలో ఆర్టీసీ అధికారులు ఎలాంటి అనుమతులు లేకుండా షాపులు కడుతున్నారని, అయినా సంబంధిత అధికారులు స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు. పేదల కడుపు కొట్టడం కోసం ఆర్టీసీ అధికారులు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. జీవీఎంసీ, వీఎంఆర్డీఏ అధికారులు స్పందించి ఆర్టీసీ అధికారులు నిర్మిస్తున్న షాపులను అడ్డుకొని పేదలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా హైవేలో ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కన నేషనల్ హైవే 16లో 30 మీటర్ల స్థలంలో 20 మీటర్ల రోడ్డు ఉంది. ఉన్న 10 మీటర్లో ఆర్టీసీ వాడు ఈ రోజు ఆర్టీసీ టెండర్లు పిలిచి షాపులు కడుతున్నాడు. నేషనల్ హైవే 16 వాళ్ళు పీడీ గారు వెంటనే స్పందించి హైవే స్థలంలో కట్టిన షాపుల్ని ఆర్టీసీ షాపులు తొలగించాలన్నది మా ప్రధాన డిమాండ్. రెండో డిమాండ్, నగరంలో ఎక్కడైనా సరే జీవీఎంసీ పరిధిలో షాపులు కట్టినా, కట్టడాలు కట్టినా, టెంట్లు వేసినా సరే జీవీఎంసీ పర్మిషన్ తీసుకోవాలి. టౌన్ ప్లానింగ్ వాళ్ళు వచ్చి చెకింగ్కి వస్తారు. ఎక్కడ పర్మిషన్ లేకపోయినా టౌన్ ప్లానింగ్ వాళ్ళు తొలగిస్తారు. అలాంటి ఆర్టీసీ వాడు 2 షాపులు కట్టాడు, ఇంతవరకు జీవీఎంసీ వాడు వచ్చి తొలగించలేదు. అలాగని వాళ్ళు అడగలేదు. ఇంకో 15 షాపులు కట్టడానికి వాడు టెండర్లు పిలవడం కూడా జరిగింది. అందుకని జీవీఎంసీ కానీ వీఎంఆర్డీఏ కానీ ఏదైతే వాళ్ళు పర్మిషన్ లేకుండా షాపులు కడుతున్నారో ఆ షాపుని ఆర్టీసీ షాపులు వెంటనే తొలగించాలని మేము కోరుతున్నాం. మద్దిలపాలెం సిటీ కాంప్లెక్స్ ఉన్న 32 కుటుంబాలు అక్కడ గత 20-25 సంవత్సరాల నుండి జీవనోపాధి సాగిస్తూ ఉన్నాయి. అక్కడ జీవీఎంసీ అధికారులు ఒక వెండింగ్ జోన్ అనేది కూడా ఏర్పాటు చేశారు. 2014 చట్టం ప్రకారంగా ఎక్కడ వాళ్ళు అక్కడ వ్యాపారం చేసుకోవడానికి ఒక వెండింగ్ జోన్ అనేది అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వెండింగ్ జోన్ పరిధిలో ఆ తోపుడు వెండింగ్ జోన్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయలేదు. వాటర్ స్పెషాలిటీ కానీ వాళ్ళకి మరుగుదొడ్లు కానీ ఏమీ ఇవ్వలేదు. ఇవ్వకపోగా నేషనల్ హైవే 16 డివైడర్ నుండి 30 మీటర్లు ఉంది. ఈ 30 మీటర్లో 20 మీటర్లు రోడ్డు ఉంది. ఉన్న 10 మీటర్లు ఆర్టీసీ ఉంది. ఆర్టీసీ స్థలం ఉంది, ఆర్టీసీలో ఉంది. ఆర్టీసీ వాడు 5 షాపులు 10 షాపులు చొప్పున 15 షాపులు ట్రిప్కి 5 షాపుల టెండర్ని పిలుపునిచ్చాడు. నేషనల్ హైవే 16లో ఉన్న చోట్లో ఆర్టీసీ వాడు షాపులు కట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఈరోజు మేము అడుగుతూ ఉన్నాము. నేషనల్ హైవే వాళ్ళు కూడా ఆ షాపులను తొలగించాలి. డిఆర్ఎంఆర్డీఏ వారు కూడా వాటిని తొలగించాలి. అలాగా తొలగించకపోతే మా 32 కుటుంబాలు రోడ్డు మీద పడతాయి. అలా కానీ ఆ షాపులు కానీ ఉన్నట్టుగైతే నగరం మొత్తం మీద ఉన్న తోపుడు బల కార్మికుల్ని సేకరించి పిలుపునిచ్చి జీవీఎంసీ ముట్టడి చేస్తాం, నేషనల్ హైవేని కూడా ముట్టడి చేస్తామని చెప్పి ఈరోజు హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాను.